హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. న్యూజిలాండ్తో థర్డ్ ఓడిఐ ఓడిపోయాం. దాంతోపాటు సిరీస్ కూడా 2-1 తేడాతో ఓడిపోయాం. అయినా పెద్దగా బాధ అనిపించట్లేదు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ ఎట్ అనదర్ స్పెషల్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఆడుతున్న బ్యాటింగ్ చూస్తుంటే ఈ మధ్యకాలంలో నిజంగా ఇట్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. బ్రెత్ టేకింగ్ బ్యాటింగ్. ఫినిష్ చేయలేకపోయాడు. చేసి ఉండేవాడు, ఎందుకంటే అతనికి అదర్ ఎండ్లో సపోర్ట్ ఉంటే చేసేవాడు. కానీ అదర్ ఎండ్లో సపోర్ట్ దొరికినట్టు అనిపించింది నితీష్ రెడ్డి అండ్ హర్షిత్ రాణా. బట్ వాళ్ళు నిలబడపోయేసరికి ఇంకొద్దిగా రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, జడేజా కానీ ఇంకొంచెం కంపెనీ ఇచ్చుంటే డెఫినెట్గా గెలిచేవారు. 41 రన్స్ తేడాతో ఓడిపోయాం. బట్ విరాట్ కోహ్లీ ఆడిన సెంచరీ అండ్ ది వే హీ స్టేట్ టిల్ ద ఎండ్, అతని ఫిట్నెస్, అతని హంగర్ ఫర్ రన్స్, దాంతో కడుపు నిండిపోయింది. నిజంగా ఇట్ వాస్ ట్రెమెండస్ ఇన్నింగ్స్ ఈవెన్ ఇన్ ఎ డిఫీట్. అన్సక్సెస్ఫుల్ చేజ్ మాస్టర్గా అది అతనికి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఫ్యాన్స్ విల్ నాట్ కంప్లైంట్. మీరు చూడండి, మొన్న ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ సిరీస్ వడోదరాలో జరిగిన మ్యాచ్లో మనం మ్యాచ్ గెలిచాం. బట్ విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ చేయలేకపోయాడు. 90sలో అవుట్ అయిపోయాడు. అప్పుడు మ్యాచ్ గెలిచినందుకంటే కోహ్లీ ఫ్యాన్స్ అతను సెంచరీ చేయలేదని బాధపడ్డారు. ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయినా కోహ్లీ సెంచరీ చేశాడు కాబట్టి కోహ్లీ ఫ్యాన్స్తో పాటు మనందరం కూడా, ఐఎమ్ నాట్ ఏ కోహ్లీ ఫ్యాన్ యాజ్ సచ్, చాలామంది ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా, ఎందుకంటే అతను ఇప్పుడు ఆడుతున్న తీరు, ఇంత గ్యాప్ వచ్చింది, ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు, అయినా కూడా అతని ఆడిన తీరు, అతని ఫస్ట్ ఓవర్ అతను ఫేస్ చేసినప్పుడు జేమ్సన్ వేసిన ఒక బాల్కి బీట్ అయ్యాడు. అది మినహాయిస్తే డిడ్ నాట్ పుట్ ఎ సింగిల్ ఫుట్ రాంగ్. ఆడిన షాట్స్ ఎంత బాగున్నాయి, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. నితీష్ రెడ్డి లాంటి ఒక కుర్రాడు, తనకంటే ఒక కనీసం 10-12 ఏళ్ళు చిన్నవాడు, అతన్ని ఎలా పరిగెత్తించాడు, హర్షిత్ రాణాని ఎలా పరిగెత్తించాడు, ఎక్కడ మొహంలో అలసట కనపడలేదు. సో ది వే హీ ప్లాండ్ హిస్ చేజ్, ఒక లాస్ట్కి వచ్చేసరికి వికెట్లు మళ్ళీ గేర్ మార్చి ఆడడం, అన్లీషింగ్ సమ్ బిగ్ షాట్స్ ఇన్ ది ఎండ్, 10 runs per over దాన్ని మెయింటైన్ చేయడం చివరిదాకా టిల్ హర్షిత్ రాణా గాట్అవుట్. ఇట్ వాస్ వండర్ఫుల్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే విరాట్ కోహ్లీ నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఆడతాడా లేదండి, అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. వే ఈస్ ప్లేయింగ్ నౌ, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ 100 ఎందుకంటే 85 అయినాయి ఇప్పటికి. ఇంకొక 10 వరల్డ్ కప్ ముందు కనీసం 20-25 మ్యాచెస్ ఉన్నాయి. 20-25 మ్యాచ్లు అవుతాయి వరల్డ్ కప్తో కలిపి, అవుతాయి లేదా అనేది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అది డిఫరెంట్, అది పర్సనల్ ల్యాండ్ మార్క్, అది డిఫరెంట్. కానీ అతను ఆడుతున్న తీరు మాత్రం, అండ్ ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ అదర్స్ ఆల్సో. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవ్వరు ఇంత కన్సిస్టెంట్గా ఆడలేకపోతున్నారు. ఇప్పుడు మనకి బౌలర్ టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. T20లో అయితే మనం చెప్పుకున్నాం కదా, 3 sides 4 sides, మనకు ఎవరో ఇచ్చారు ఒక 4 sides, 4 T20 sides ఫ్రమ్ ఇండియా, అండ్ ఆల్ ఫోర్ ఆఫ్ దమ్ లుక్ వెరీ గుడ్. ఉంది, టాలెంట్ ఉంది. కానీ ఇలాంటి లాంగ్ ఇన్నింగ్స్ ఆడి ఈ ఫార్మాట్లో, 50 overs ఫార్మాట్లో ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం, దాన్ని పేస్ చేయడం ప్రాపర్గా మిగతా వాళ్ళకి చేత కావట్లేదు. శుభ్మన్ గిల్ లుక్ గుడ్, బట్ 3-4 బౌండరీలు కొట్టాడు. లుక్ వెరీ గుడ్ ఉన్నంతసేపు. కానీ ప్యాడ్కి మధ్య గ్యాప్ అండ్ గాట్ అవుట్ టు జేమిసన్. ఆఫ్ కోర్స్ దట్ వాజ్ ఎ వెరీ గుడ్ బాల్. సో కొత్త వాళ్ళ టెంపర్మెంట్ మనకు కనపట్లేదు, బై అండ్ లార్జ్, నాట్ ఎవ్రీబడి. సో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్తో మనకి కడుపు నిండిపోయింది. ఇప్పుడు అంటారు కదా, సినిమా రివ్యూలో రాస్తారు, అది ఆ సినిమా అంత గొప్పగా లేదు కానీ అది ఫ్యాన్స్కి నచ్చుతుంది. అలాగే ఇది ఇన్నింగ్స్, మనం ఈ మ్యాచ్ మనం ఓడిపోయినా ఆ ఇన్నింగ్స్ మాత్రం ఫ్యాన్స్కి బ్రహ్మాండంగా నచ్చుతుంది. ఫ్యాన్స్ కాని వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా అతను ఆ చేజ్ని మాస్టర్ చేసాడు. వన్స్ అగైన్ చేజ్ మాస్టర్. బట్ స్టిల్ ఈ మ్యాచ్లో కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి ఇండియాకి. పర్టికులర్లీ నితీష్ కుమార్ రెడ్డి గురించి మనం మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. అతని గురించి కోచ్ కూడా కొంచెం క్రిటికల్గా మాట్లాడాడు, మన అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ డెస్కటే. కానీ నితీష్ కుమార్ రెడ్డి 8 overs బౌలింగ్ వేసాడు, మంచి బౌలింగ్ వేసాడు, పర్వాలేదు. బౌలింగ్తో పాటు అతనికి బౌలింగ్ ఎక్కువ ఇచ్చారు. అలాగే బ్యాటింగ్లో కూడా జడేజా కంటే ముందు పంపించారు. అతను ఒక 50 కొట్టాడు. 50 హ్యాడెడ్ 88 runs విరాట్ కోహ్లీ. దాంతోనే మన చేజ్కి ఒక అర్థం వచ్చింది. దాని తర్వాతే మన నమ్మకం వచ్చింది, ఇది చేజ్ వైపు వెళ్తారని. ఎందుకంటే 47 for 4 దగ్గర ఆల్మోస్ట్ లాస్ట్ హోప్స్. సో నితీష్ రెడ్డి ఆడిన ఇన్నింగ్స్ డెఫినెట్గా అదొక పెద్ద పాజిటివ్. అతను ఆల్రౌండ్ ఎబిలిటీ అక్కడ, అంటే అతనికి అవకాశం బ్యాటింగ్లో ఎర్లీగా పంపించారు, బౌలింగ్లో ఒక లాంగ్ స్పెల్ ఇచ్చారు.
సో దే యూటిలైజ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ డిసప్పాయింట్. అలాగే హర్షిత్ రాణా వన్స్ అగైన్ అతను ఆల్రౌండ్ ఎబిలిటీ ప్రూవ్ చేశాడు. 3 వికెట్స్ తీయడంతో పాటు అతను ది వే హీ బ్యాటెడ్ విత్ విరాట్ కోహ్లీ 99 రన్స్ యాడ్ చేశాడు. ఆల్మోస్ట్ అతను కనుక ఇంకొక 2-3 ఓవర్లు ఉండుంటే మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం. కోర్స్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు, బట్ హీ ప్లేడ్ వండర్ఫుల్లీ వెల్. సో ఒక ఆల్రౌండ్ ఎబిలిటీ అతని ఫస్ట్ 50 ఇన్ దిస్ ఫార్మాట్. సో అతని ఆల్రౌండ్ ఎబిలిటీ కూడా మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. లాస్ట్ టైం నేను అతని మీద వీడియో చేసినప్పుడు ఎవరో కింద కామెంట్ పెట్టారు, ఒక్క మ్యాచ్కే రాస్తారా మీరు అని చెప్పి. ఒక్క మ్యాచ్కి వీడియో చేస్తారు. అప్పుడు అతని ఎబిలిటీ మనకు అర్థమైపోయింది. బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు, బౌలింగ్ బాగా చేస్తాడు. సో అతను ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా, అతను ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా నితీష్ రెడ్డి, అవి 2 పాజిటివ్స్ మనకి. బట్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్స్ ఏంటంటే ముఖ్యంగా మన స్పిన్ బౌలింగ్ లుక్ వెరీ వెరీ ఆర్డినరీ. మన మిడిల్ ఓవర్స్లో లాస్ట్ 2 మ్యాచెస్లో మిడిల్ ఓవర్స్లో వీఆర్ టోటలీ ఫ్లాట్. మళ్ళీ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో కూడా ఓవర్కి 8 రన్స్ చెప్పనిచ్చేసాడు. అండ్ రవీంద్ర జడేజా లుక్డ్ వెరీ వెరీ ఆర్డినరీ. సో ఇద్దరు స్పిన్నర్స్ వేరేస్ న్యూజిలాండ్ స్పిన్నర్, కొత్త స్పిన్నర్ ప్లేయింగ్ ఇస్ సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్లో ఇంప్రెసివ్గా బౌలింగ్ వేసాడు. ఇక్కడ కూడా లెనక్స్ అంత అద్భుతంగా బౌలింగ్ వేసాడు. అతను హీ వుడ్ నాట్, ఐ థింక్ హీ హాస్ గివెన్ జస్ట్ 1 or 2 బౌండరీస్ అండ్ గాట్ 2 వికెట్స్ ఆల్సో. హీ వాజ్ వెరీ గుడ్. చాలా అతను యాక్యురేట్ అండ్ ఆ పేస్ వేరియేషన్, చాలా బాగా పేస్ వేరియేషన్ చేస్తున్నాడు. సో ఈ లుక్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అంటే ఆ వెటోరీ, శాంట్నర్ అదే స్టైల్ ఆఫ్ న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ట్రెడిషన్ని అతను మెయింటైన్ చేస్తూ వచ్చాడు. సో మన స్పిన్నర్స్ కంటే వాళ్ళు ఈవెన్ ఫిలిప్స్ వెంట్ ఫర్ లెసర్ రన్స్ ఫ్రమ్ దాన్ అవర్ స్పిన్నర్స్. సో వాళ్ళు స్పిన్ బాగా ఆడుతున్నారు. అండ్ మనం మర్చిపోకుండా పేరంటే డెరిల్ మిచెల్ హ్యాడ్ ఎ డ్రీమ్ సిరీస్. అతను 2 hundreds, ఒక 18 or 19 కొట్టాడు కదా. సో డెరిల్ మిచెల్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. సో ది వే హీ మాస్టర్డ్ ఇండియన్ స్పిన్నర్స్ అండ్ ఇండియన్ బౌలింగ్ ఇన్ జనరల్. సో ఇండియా మీద కొంతమందికి ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. సో చందర్ పాల్ని తీసుకోండి, లారాని తీసుకోండి, చాలామంది ఇండియా మీద బాగా షైన్ అవుతారు. సో ఈజ్ వన్ సచ్ బ్యాటర్. సో డెరిల్ మిచెల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ కోర్స్. అండ్ హీ టుక్ ద సిరీస్ అవే ఫ్రమ్ ఇండియా. అండ్ గ్లెన్ ఫిలిప్స్ అతను కలిసి ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు మిడిల్ ఓవర్స్లో. గ్లెన్ ఫిలిప్స్ స్టార్టెడ్ స్లోలీ, లుక్డ్ అంత కాన్ఫిడెంట్ కనిపించి, కానీ ఒక్కసారి అతనికి రన్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ గెటింగ్ ఇట్ టు 50 ఈ ప్లేడ్ సమ్ వండర్ఫుల్ షాట్స్. సో గ్లెన్ ఫిలిప్స్ ఇండియాలో ఎప్పుడు పెద్దగా ఆడింది లేదు, అందుకే ఐపీఎల్లో కూడా అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు మరి వాళ్ళ కెప్టెన్, గుజరాత్ కెప్టెన్గా గిల్ ఆ ఇన్నింగ్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడో, మరి అతని సిరీస్ ఎగరేసుకుపోయాడు అనుకున్నాడు. మొత్తం మీద గ్లెన్ ఫిలిప్స్ కూడా సెంచరీ చేశాడు. సో ఆ మిడిల్ 219 రన్స్ తయారు చేశారు వాళ్ళిద్దరు కలిసి. సో అక్కడ ఒక్క వికెట్ వచ్చే పరిస్థితి మనకు కనబడలేదు. మన బౌలింగ్ చేంజెస్ చేస్తూనే ఉన్నారు. బట్ దే స్కోర్డ్ 337 రన్స్ ఆఫ్టర్ బీయింగ్ రెడ్యూస్ టు 5 for 2. ఇండియా టాస్ గెలిచి ముందుగా వాళ్ళు బ్యాటింగ్ ఇస్తే హర్షదీప్ ఇప్పటిలాగే హీఈస్ వెరీ గుడ్ ఇన్ ద పవర్ ప్లే. న్యూ బాల్తో చాలా ఇంప్రెసివ్గా అతన్ని అవుట్ చేశాడు. ఫస్ట్ ఓవర్లోనే ఐ గాట్ దట్ స్వింగ్, అవే స్వింగ్ ఫర్ ద లెఫ్ట్ హ్యాండర్. ఐ గాట్ రీడ్ ఆఫ్ మిచెల్ ది ఫస్ట్ ఓవర్ ఇట్ సెల్ఫ్. అది నెక్స్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కే హర్షిత్ రాణా గాట్ ది అదర్ ఓపెనర్ డెవెన్ కాన్వే. ఆ బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది. సో ఇద్దరు బ్రహ్మాండం స్టార్ట్ చేసి 5 for 2 దగ్గర చాలా బాగుంది. విలియమ్ని కూడా హర్షిత్ రాణా అవుట్ చేశాడు. సో ఐ థింక్ 37 for 3 ఎంతో అయిపోయారు న్యూజిలాండ్. సో ఆ స్టేజ్లో మనకి ఏమనిపించింది, న్యూజిలాండ్ పని అయిపోయింది, ఈ మ్యాచ్లో ఇండియా ఈజీగా గెలిచేస్తుందేమో అనుకున్నాం. దెన్ మిచెల్ స్టార్టింగ్లో కాస్త తడబడ్డాడు, కానీ తర్వాత ఈ సెటిల్ డౌన్ బ్రిలియంట్లీ. అండ్ హీ అండ్ గ్లెన్ ఫిలిప్స్ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఇండియా. తర్వాత లాస్ట్లో వాళ్ళ కెప్టెన్ బ్రేస్వెల్ కూడా ఒక మంచి హెఫ్టీ బ్లోస్ కొట్టి టీంకి 337 ఇచ్చాడు. నేను చెప్పినట్టు కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ వచ్చింది, కానీ ఈ వాస్ లార్జ్లీ ఇన్ఎఫెక్టివ్. అండ్ మిగతా బౌలర్స్లో హర్షదీప్ ఆల్సో గట్ 3 wickets. సెకండ్ స్పెల్లో బాగానే వేసాడు, లాస్ట్లో మంచి బౌలింగ్ వేసాడు హర్షిత్ రాణా, హర్షదీప్. అండ్ సిరాజ్ వాజ్ వెరీ వెరీ ఎకనామికల్. సిరాజ్ బౌల్డ్ వెరీ వెల్. మన ఫాస్ట్ బౌలర్స్ మీద మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, స్పిన్నర్స్ మాత్రం చాలా ఇన్ఎఫెక్టివ్ అనిపించారు. సో మిడిల్ ఓవర్స్లో మళ్ళీ మనకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. మిడిల్ ఓవర్స్లో ఆ పెనట్రేషన్ లేకపోవడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఎందుకు అక్షర్ పటేల్ పక్కన పెట్టి జడేజాకి ఈ ఫార్మాట్లో పుష్ చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. అది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ జడేజా లుక్ వెరీ వెరీ ఆర్డినరీ. ఇట్స్ సచ్ ఏ వండర్ఫుల్ ఆల్రౌండర్, నో డౌట్. కానీ ఈ ఫార్మాట్లో ఎందుకో ప్రస్తుతం అతను చాలా డౌన్గా ఉన్నాడు. సో 337 చేంజ్ చేస్తే ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావాలి. కానీ రోహిత్ శర్మ ఎందుకనో ఒక బౌండరీ కొట్టాడు, కానీ
అంత కాన్ఫిడెంట్గా అనిపించట్లేదు రోహిత్ శర్మ. ఈ వాజ్ డ్రాప్డ్ అండ్ ఈ వాజ్ అవుట్ వెరీ క్విక్లీ. అండ్ నేను ఇంతమంది చెప్పినట్టుగా శుభ్మన్ గిల్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, కానీ అతను కొంచెం అతనికి ఆ వీక్నెస్ ఉన్నట్టు సంజయ్ మాంగర్ కూడా ఒకసారి చెప్పాడు. ఏంటంటే కొంచెం ఈ ఫాల్స్ టు ద లెగ్ సైడ్, బ్యాట్కి మధ్య గ్యాప్ వదిలేస్తాడు. గ్యాప్లో అండ్ హీ స్నేక్డ్ ఇన్. కైల్ జేమ్సన్ ఒక మంచి బ్యూటిఫుల్ డెలివరీ, రష్డ్ ఆఫ్ ద పిచ్ అండ్ టుక్ హిస్ స్టంప్స్. సో ఓపెనర్స్ తొందరగా అవుట్ అయిపోయారు. కోహ్లీకి మరి మిగతా వాళ్ళు సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది, కానీ శ్రేయస్ అయ్యర్ వాజ్ డిసప్పాయింటింగ్. అతను చాలా సాఫ్ట్ డిస్మిసర్. పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో మిడాన్ క్లియర్ చేద్దాం అంటున్నాడు, కానీ కుడ్ నాట్ క్లియర్ మిడాన్. సో రాహుల్కి ఆ బాల్ కొద్దిగా ఆగి వచ్చినట్టుగా ఉంది, కొంచెం స్టాప్ అయినట్టుగా అనిపించింది అతనికి. అతను షాట్ కొంచెం చెక్ చేశాడు, అతను కూడా ఆఫ్ సైడ్లో కవర్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు రాహుల్ కూడా. సో వాళ్ళిద్దరిలో ఎవరొక్కరు నిలబడినా బాగుండేది. ఎవరు నిలబడి నితీష్ రెడ్డి బ్యాటెడ్ వెరీ వెల్. నితీష్ రెడ్డి స్టార్టింగ్లో సింగిల్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య, బికాజ్ నితీష్ రెడ్డి వెరీ గుడ్ అథ్లీట్, సో సింగిల్స్ తీయడంలో ఇద్దరు నితీష్ రెడ్డి అండ్ కోహ్లీ ఆ పార్ట్నర్షిప్ని, అంటే వాళ్ళు ఓవర్కి 5-6 రన్స్ వచ్చేటట్టుగా మొదట్లో సేఫ్టీ, తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత నితీష్ రెడ్డి ఓపెన్ అప్ అయ్యి కొద్దిగా బిగ్ షాట్స్ కొట్టడం మనం చూసాం. సో ఇద్దరి మధ్య 88 రన్స్ పార్ట్నర్షిప్ మనకి చాలా హోప్ ఇచ్చింది. బట్ నితీష్ రెడ్డి మరో పెద్ద షాట్ అంటే ఒక స్టేజ్లో ఇంకా రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే ఆస్కింగ్ రేట్ వాజ్ ఆల్వేస్ క్లైంబింగ్. వెన్ యూఆర్ చేసింగ్ 338, మీకు ఎప్పుడు కూడా ఆస్కింగ్ రేట్ చాలా హైగా ఉంటుంది. సో 7-8 అయిపోతే ఆస్కింగ్ రేట్, దానికోసం కొంత రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక బౌండరీ ఓవర్కి ఒక బౌండరీని కొట్టే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో నితీష్ కూడా అవుట్ అయిపోయాడు. సో నితీష్ అవుట్ అయిన తర్వాత జడేజా వచ్చాడు. ఈ నెవర్ లుక్ లైక్ అతనంటే ఆ స్టేజ్లో విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో నిలబడతాడు, అతను రిస్క్ తీసుకోకుండా ఆడతాడు. మరో ఎండ్లో ఉండేవాళ్ళు దే హ్యావ్ టు టేక్ రిస్క్ అండ్ గెట్ బౌండరీస్, కానీ ఆ ప్రయత్నంలో డీప్లో క్యాచ్ ఇచ్చి జడేజా అవుట్ అయ్యాడు. తర్వాత హర్షిత్ రాణా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అతను కొట్టిన హెస్ గాట్ లాట్ ఆఫ్ పవర్ఫుల్ షాట్స్తో అతను కొట్టిన కొన్ని హ్యూజ్ సిక్సర్స్ కొట్టాడు. అండ్ అతను టెయిల్ ఎండర్లో అనిపించలేదు, ప్రాపర్ బ్యాట్స్మెన్లో అనిపించాడు. సో వాళ్ళిద్దరూ 99 రన్స్ యాడ్ చేసినప్పుడు గెలిపించేస్తారులే అనుకున్నాం, కానీ హర్షిత్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ బాల్కి సిరాజ్ అవుట్ అయ్యాడు. కుల్దీప్ వచ్చాడు, ఒక బౌండరీ కొట్టాడు. హర్షదీప్ ఒక బౌల్ కొట్టాడు. కానీ విరాట్ కోహ్లీ 2 బౌండరీలు కొట్టిన తర్వాత మరొక పెద్ద షాట్ ఒక 6 కోసం వెళ్ళి అతను డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో వండర్ఫుల్ ఇన్నింగ్స్, 91 రన్స్కి సెంచరీ కంప్లీట్ చేస్తున్నాడు. అవతల ఎండ్లో సపోర్ట్ కనుక ఉండుంటే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా మ్యాచ్ గెలిపించుండేవాడు, కానీ అవతల ఎండ్లో సపోర్ట్ లేకుండా పోయింది. బట్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ నాక్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. వన్స్ అగైన్ అతను ప్రూవ్ చేసింది ఏంటంటే ఐఎమ్ స్టిల్ వెరీ ఫిట్, స్టిల్ వెరీ వెరీ కేపబుల్ అండ్ స్టిల్ హ్యాస్ దట్ హంగర్. ఆ పరుగుల దాహం ఇంకా తీరలేదని మరొకసారి ప్రూవ్ చేశారు. రోహిత్ హ్యాడ్ an ఆర్డినరీ సిరీస్, ఫర్గెటబుల్ సిరీస్, బట్ రోహిత్ విల్ ఆల్సో కమ్ బ్యాక్. రోహిత్ కూడా నెక్స్ట్ సిరీస్ బహుశా రోహిత్ అవుతుంది, ఇప్పట్లో లేదు మనకి. బట్ వరల్డ్ కప్ తర్వాత, ఐపీఎల్ తర్వాత రోహిత్ ఆల్సో విల్ కమ్ బ్యాక్ అని అనుకుంటున్నాను నేను. సో దిస్ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మిచెల్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ సిరీస్ విల్ బి రిమెంబర్డ్ కదా.